కుజుడితో శని కలిసి ఉన్నా, లేదంటే కేతు కలిసి ఉన్నా, లేదు రాహు కలిసి ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఇంకొక వ్యక్తిగత ఇంకొక గ్రహం కలిసింది, దృష్టి దోషం ఉంది, అప్పుడు ఏమవుతుందంటే ఆ వివాహం చేసుకున్న వ్యక్తి చేసుకున్నాక వెంటనే తక్షణమే అది ఒక రోజు కావచ్చు, లేదంటే ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, లేదంటే ఆ స్థాయిని బట్టి డిగ్రీస్ని బట్టి 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళకైనా సరే వాళ్ళు విడిపోవాల్సిందే. ఏ రోజైనా విడిపోవాల్సిందే. కాకపోతే కొంతకాలం సాగుతుంది, కొంతమందికి వెంటనే అయిపోతుంది. అష్టమంలో ఉండడం 8వ ఇంట ఉన్నట్టయితే కట్టుకున్న భార్య మరణిస్తుంది. అదే అమ్మాయికైనా అంతే, కట్టుకున్న భర్త మరణిస్తాడు. అది ఏ రూపంలో అని చెప్పలేం. ఆరోగ్యంగా కావచ్చు, లేదంటే ఏదైనా ప్రమాద రీత్యా కావచ్చు, ఫైర్ వల్ల కావచ్చు, అగ్ని వల్ల కావచ్చు, లేదా నీటి వల్ల కావచ్చు, లేదా తానంతట తానే సూసైడ్ చేసుకోవడం, ఇటువంటివి అనేకమైనటువంటి కారణం ఏదైనా కూడా భర్త మరణించడం ఇంత ప్రభావితం ఉంటుంది. అదే కుజుడితో అదే స్థానంలో సూర్యుడే కలిసి ఉన్నాడు అనుకోండి, మాంగళ్య బలం కలుగుతుంది. అంటే విడిపోయేటువంటి వాళ్ళు కూడా కలిసే ఉంటారు. వాళ్ళిద్దరిని ఎవరైనా విడగొట్టాలనుకున్నారనుకో, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ పని పడతారు. ఎవరి పని? మూడో వ్యక్తి పని. అందుకే ఓ భార్యాభర్తల మధ్యలోకి ఎవరు దూరకూడదనేది. దూరారనుకో అంటే వాళ్ళ మధ్యలో వీళ్ళు నలిగిపోతారు. ఎందుకంటే వాళ్ళ పొద్దున కొట్టుకున్నట్టే ఉంటారు, మళ్ళీ సాయంత్రం వాళ్ళిద్దరు ఒకటైపోయేసి మరుసటి రోజున వీడి పని చూస్తారు. ఇలా కూడా యోగాన్ని కలగచేస్తాడు. ఇటువంటివి ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అదే కాకుండా ఆయన ఉన్న స్థానాన్ని బట్టి శుభగ్రహం కలిసి తోడుగా ఉన్నదనుకో, వాళ్ళు అధిక ధనార్జన పొందడం. ధనార్జన అంటే ఆర్థిక పరంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం. ఆయనతో కలిసి ఉంటే భూలాభం అంటారు. భూలాభం అంటే ఇంకా చెప్పాలంటే దాని గురించి విశ్లేషణ చాలా బాగుంటుంది. మనం ఒక పొలం కొన్నా, లేదంటే ఇప్పుడు మహానగరాలలో ఒక 100 గజాలు స్థలం కొన్నామనుకో, ఈ రోజున మనము గజం వచ్చేసి 10,000 పెట్టి కొన్నాం. రేపు ఇది 1,00,000, 2,00,000 గజం. ఏమిటి? ఈరోజు మనం 10,000 పెట్టుకున్నాం, దాని ప్రకారం ఏమైంది? 1,00,000 రూపాయలు అయింది, లేదా 1,00,00,000 రూపాయలు అనుకుందాం సపోజ్. ఇది 1,00,000 రూపాయలు మనం 10,000 పెట్టుకున్నాం కదా. ఈ గజం 10,000 అనేది రేపు కానీ, వారం కానీ, లేదంటే నెల అయినా సరే అది 1,00,000 రూపాయలు పోతుంది. అప్పుడు మనకి ఎంత లాభం వస్తుంది? 10,000 పెట్టుకున్నాము, గజం పైన 90,000 లాభం వస్తుంది. ఆ భూ లాభం అనేది ఇదే. మనం ఆ కొన్న స్థలానికి అంతకు 10 రెట్టింపు లాభాన్ని కలుగు చేస్తుంటారు. ఎందుకంటే భూకారకుడు కాబట్టి ఏనా ఆ భూలాభం అనేది యోగాన్ని కలగచేస్తుంది. వాడు రాత్రికి కోటీశ్వరుడైపోతాడు. వాడు ఎంత కష్టపడితే, ఎన్ని వ్యాపారాలు చేస్తే, ఎన్ని పనులు చేస్తే వాడికి రాని డబ్బు అదే అదృష్టం అంటారు. దాన్ని ఏమంటారు? మన అదృష్ట కార్యక్రమంలో అదృష్టం వాడికి ఎందుకో కొనాలనిపించింది. తన దగ్గర డబ్బు లేకపోయినా తన ఇంట్లో భార్య దగ్గర ఉన్నటువంటి నగలైనా అమ్మేసి ఆ స్థలాన్ని కొనాలనుకుంటాడు, కొంటాడు. తర్వాత దాన్ని కాస్త వ్యాపారం చేద్దామని వ్యాపారం రూపంలోకి మారిపోతాడు. మైండ్ సెట్ అంటే వ్యాపార మైండ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. దాన్ని రేటు వచ్చిందనుకోండి, మంచి రేటు, అమ్మేస్తాడు. 1,00,000 రూపాయల లెక్కన ఏమైందంటే 100 గజాలు 1,00,00,000 రూపాయలు అయింది. వీడు 1,00,000 రూపాయలే పెట్టుకున్నాడు, 1,00,00,000 రూపాయలు అయింది. అంటే 10 లక్షలు పెట్టుకున్నాడు అనుకున్నాం, కానీ 90 లక్షల లాభం వచ్చేసింది. దీన్ని కాస్త ఏం చేస్తాడంటే ఇంకో 200 గజాలు కొంటాడు. అది వాడు దానికి ఇంకొంచెం రేటు పెంచైనా కొంటాడు మంచి చోట. దాని కాస్త మళ్ళీ ఏమైందంటే 2 లక్షలు, 1,50,000 పెట్టి అమ్ముతాడు. ఇలా వాడు ఉన్న పలానా రోజుకి అభివృద్ధి చెందుతూ పోతున్నాడు. కనీసం 1,00,000, 10 లక్షలు పెట్టుబడి పెట్టిన వాడు ఓ సంవత్సరం తిరిగి చూసేటప్పటికల్లా వాడు 100 కోట్లకు అధిపతి అయిపోయాడు. 100 కోట్లకి అధిపతి. ఏ విధంగా? మన కళ్ళతో చూస్తున్నాం ఎంతో మందిని. మీరు చూసేది వేరు, మేము రోజు చూసేది వేరు. ఎందుకంటే మా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎంతమంది అభివృద్ధి చెందారు, ఎంతమంది నష్టపోయారు అనేది కూడా ప్రతిదీ కౌంట్ ఉంటుంది. అలా
రాత్రికి అన్నట్టుగా వాడు ఒక సంవత్సరానికల్లా 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లకి పడగెత్తేస్తాడు. మరి కుజుని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అలా ఉన్న పలానా రాత్రికే వాడు కోటీశ్వరుడైపోవడం.